మీతో మాట్లాడుతుంటే నాకు ఏడుపు వస్తుంది. బట్ మునగాకును ఇలా ఎండబెట్టాను అనమాట. పొగ్గు కనిపించాలి మా ఇల్లు అన్నది నా ఆశ. ఐ విల్ షో యూ దట్ ఐ pour water to my plants. Don't go anywhere. Wait a minute. Hello everyone. Myself Shravanya and welcome back to our channel Shravanya Bundle. And welcome to Shravanya's World. టైం వచ్చేసి అరౌండ్ 4:30 అవుతుంది. పెద్దోడు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాడు. వాడికి పాలు బిస్కెట్స్ ఇచ్చాను అండ్ చిన్నోడు పడుకుంటున్నాడు. టుడే ఈజ్ నాట్ మై డే. సీరియస్లీ టుడే ఈజ్ నాట్ మై డే. లైఫ్ ఈజ్ నాట్ ఈజీ. there will be a lot of ups and downs. ఆ అప్స్ అండ్ డౌన్స్లో మనకి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే పీపుల్ కలవడం అన్నది చాలా ఇంపార్టెంట్. అలాంటి వాళ్ళు మనకు కలిసినప్పుడు మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కనిపిస్తాయి అని నేను నమ్ముతా. అండ్ టుడే ఇట్ రియలీ హ్యాపెండ్ ఆల్సో. నేను నా ప్రాబ్లం ఎవరికైతే అనుకున్నానో ఐ జస్ట్ కన్వేడ్ అండ్ ఐ గాట్ ది సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లం. ఓకే, ఇంకా ఎక్కువ మాట్లాడద్దు అనుకుంటున్నాను. బట్ ఎస్, మార్నింగ్ నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. అండ్ నేను యూటెన్సిల్స్ కూడా ఆర్గనైజ్ చేసుకోలేదన్నమాట ఇవాళ రోజున. అండ్ ఆ ప్లాన్స్ని కూడా రిపోర్టింగ్ చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. బట్ నో, టైం ఎక్కడ నాకు కుదరలేదు. అండ్ ఆంటీ వచ్చేసి ఈ స్టెప్స్ వాష్ చేసింది అండ్ ఈ స్టెప్స్ వాష్ చేయలేదన్నమాట. ఇది వాష్ చేసుకోవాలా, యూజువల్లీ నేనే వాష్ చేసుకుంటాను. ఈ స్టెప్స్, కింది స్టెప్స్ మట్టుకే ఆంటీ వాష్ చేస్తుంది. అండ్ మమ్మీ వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చాను అని చెప్పాను కదా, ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టాను అనుకుంటా. మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి నేను తొక్కు పంపించింది మమ్మీ. తొక్కు అలానే ఉంది. అండ్ ఆమ్చూర్ పొడి పంపించింది. ఆమ్చూర్ పొడి కూడా నేను కంటైనర్స్లో ఫిల్అప్ చేసుకోలేకుండే, అది ఫిల్అప్ చేసుకోవాలి. అండ్ తొక్కు కూడా ఇందులో నుంచి తీయాలి. వచ్చి కూడా ఒక 3 days అయిపోయింది నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో నుంచి. అండ్ స్టిల్ ఈ వర్క్స్ అయితే చేసుకోలేదు. పడిపోయింది అనుకున్నా. యా. అండ్ మూడ్ ఆఫ్ ఉందన్నాను కదా, మూడ్ ఆఫ్లో నేను లాండ్రీ కూడా చేయలేదు. 2-3 days అవుతుంది, లాండ్రీ కూడా అలానే ఉంది. మూడ్ ఆఫ్ ఇన్ ద సెన్స్, కొంచెం ఆరోగ్యం బాగాలేకుండే తను ఒక 2-3 days హాస్పిటలైజ్ అయ్యిండు. అండ్ మా మమ్మీ వాళ్ళు నాకు చెప్పలే ఆ విషయం. నేను ఒట్టిగానే కంగారు తీసుకుంటాను. డిశ్చార్జ్ అయ్యే రోజు నాకు చెప్పారు దట్ డాడీకి ఇలా అయింది అని చెప్పి. దెన్ తెలిసిన తర్వాత మనం ఊకుంటామా? 1 dayకి ఎందుకు కాదు అని చెప్పి కాలేజ్లో పర్మిషన్ తీసుకొని మరి నిజామాబాద్ వెళ్ళి డాడీని చూసి వచ్చాను. మా డాడీ చాలా సున్నితమైన మనస్తత్వం. నేను వెళ్ళగానే నన్ను చూసి హీ స్టార్టెడ్ క్రయింగ్. మా డాడీని చూసి నేను ఏడవాలా లేకపోతే మా డాడీకి ధైర్యం చెప్పాలా అర్థం కాలేదు. అండ్ నేను ఏడుస్తే మా డాడీ ఇంకా వీక్ అయిపోతాడు అనిపించింది. ఐ ట్రై టు బికమ్ స్ట్రాంగర్ అండ్ ఏడవలేదు. మీతో మాట్లాడుతుంటే నాకు ఏడుపు వస్తుంది. బట్ ఎస్, ఏజ్ అయిపోతూ ఉన్నప్పుడు మనం దగ్గర ఉన్నాం కదా, వాళ్ళ దగ్గర ఉన్నాం కదా, ఉండనప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, బాగున్నారా లేదా, రోజు ఫోన్లో మాట్లాడినాక కూడా ఏదో ఒక వెల్తీ బాగా చూసుకుంటాలేనేమో నేను నా పేరెంట్స్ని అని. అఫ్కోర్స్ మా అక్కయ్య మా డాడీ వాళ్ళ దగ్గరనే ఉంటుందంటే నియర్ బై ఏరియాలో ఉంటుంది. షీ కమ్ అండ్ గో. మా అక్కయ్యకి 2 పెద్ద పిల్లలు ఉన్నారు. వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. పెద్దదైతే డాడీ దగ్గరనే ఉంటారు. అలా అన్నమాట. ఇంకా ఎక్కువ అర్థం చేసుకోండి. యా. సో ప్లాంట్స్కి పెట్టడానికి స్టాండ్స్ లేవని చెప్పి ఇవి తీసుకున్నాను. స్టాండ్స్ ఇవి పెట్టలేదు. నేను నిజామాబాద్ వెళ్ళినప్పుడు వచ్చాయి ఇవి. చిన్ని జిద్దు చేస్తుంటే తీయించాను స్టాండ్స్. లోపటి నుంచి తీసేసా, కాటన్స్ లోపటి నుంచి. ఇవి పెట్టాలి.
అండ్ నిజామాబాద్ నుంచి నేను ఏంటిది మునగాకు తెచ్చాను కదా, మునగాకు తెచ్చాను అని చెప్పాను. మునగాకును ఇలా ఎండబెట్టాను అనమాట. ఇది కొంచెం ఇట్లా ముట్టుకుంటే కరకర చప్పుడు వస్తుంది కదా, అలా రావాలన్నమాట. అలా వచ్చినప్పుడు ఇది రెడీ అయినట్టు, అంటే ఇది పొడి చేసుకోవడానికి. సో ఇది ఇంకా ఒక 1 డే కావాలి. మొత్తం ఎండలో పెడదాం అనుకున్నా, కానీ నిన్న దొరకలేదు టైం, అండ్ ఈ రోజున కూడా నేను బిజీగానే ఉన్నా. అండ్ ఈ పైప్ కూడా ఆర్డర్ చేశాను. అండ్ స్టెప్స్ కొంచెం డర్టీగా ఉన్నాయి. ఐ నీడ్ టు డూ మెనీ వర్క్స్, చాలా వర్క్స్ ఉన్నాయి చేసుకునేటివి, టైం కుదరట్లేదు అంతే. అండ్ ఎస్, ఫస్ట్ ఫ్లోర్కి వస్తున్నాను, సారీ సెకండ్ ఫ్లోర్, టెర్రస్కి వచ్చాను. నేను నా దగ్గర ఉన్న బోగన్ విలియా కింది నుంచి తీసుకొచ్చి పైన పెట్టేసాను. అది ఇక్కడ పెట్టానన్నమాట. నాకేంటంటే ఇది బోగన్ విలియా పెద్దగా అయిపోయి బిల్డింగ్ అంతా బోగన్ 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 విలియా అయిపోవాలా, అండ్ చూడ్డానికి సూపర్గా కనిపించాలి మా ఇల్లు అన్నది నా ఆశ. అది ఎంతవరకు నిజం అవుతుందో నాకు తెలియదు. బట్ ఏంటంటే అక్కడ నీడలో పెట్టినప్పుడు పెరగని బోగన్ విలియా ఫ్లవర్స్ రాలేదు, ఎండలో పెట్టేసరికి ఇట్ స్టార్టెడ్ బ్లూమింగ్. దిస్ ఐ నోటీస్డ్. కనిపిస్తుందా బ్లూమింగ్? అండ్ ఇదంతా బ్లూమ్ కావాలి, మంచిగా ప్లాంట్స్ పెరగాలి, బోగన్ విలియా ఫ్లవర్స్ రావాలి అనుకుంటున్నా. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, నిజామాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఈ సర్ది కూడా తెచ్చుకున్నాను. థ్రోట్ అంతా సర్దితో నిండిపోయింది. ఏంటో మరి వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నా. డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళక ముందటి నుంచే నా దగ్గర ఒక వీడియో ఉండింది. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత జర్నీ చేశాను కాబట్టి ఆబ్వియస్గా అలసిపోయా. అండ్ ఒక 2 బ్రాండ్స్, స్వీవో అని చెప్పి ఒక బ్రాండ్ 3 ప్రోడక్ట్స్ పంపించింది. ఒక ప్రోడక్ట్కి మాత్రమే నేను కొలాబరేషన్ వీడియో చేశాను. మిగతా 2 ప్రోడక్ట్స్కి ఇప్పటివరకు చేయలేదు. 2 months అయిపోయింది. వాళ్ళే నాకు మెసేజ్ చేసి, మేడం మర్చిపోయారా మీరు, ఇంకా 2 ప్రోడక్ట్స్కి మీరు వీడియోనే పెట్టలేదు, ఇంకా తీయలేదు మేడం అని. దెన్ ఐ రిమెంబర్డ్, యా ఉన్నాయి కదా అవి నా దగ్గర అని. సో వాటికి నిన్నటి రోజున నా దగ్గర ఒక 3 to 4 బ్రాండ్స్కి కొలాబరేషన్ వీడియోస్ చేయాలి అనమాట. సో ఆ 4 బ్రాండ్స్కి చేశాను. అందులో 2 వచ్చేసి స్వీవో అని ఒక బ్రాండ్, ఇంకా 2 వచ్చేసేమో సర్ప్రైజ్ వీడియో, సారీ నేను షార్ట్లో పెడతా అది, బట్ ఇట్స్ అ స్మాల్ సర్ప్రైజ్ అలా అనమాట. అండ్ ఇంకా ఏముంది చెప్పడానికి, మైదాకు చెట్టు మొత్తానికి పోయింది. నేను మిస్టేక్ ఏం చేశానంటే, ఇలా గట్టిగా గుంజేసరికి కింద వేర్లు ఊడిపోయి స్టెమ్ ఒకటి పైకి వచ్చేసింది. మైదాకు చెట్టు మొత్తం పోయింది. చాలా బాధ అనిపిస్తుంది నాకైతే. ఉసిరి చెట్టు పోయిందన్నది బ్రతికే ఉంది. అది దాన్ని ఏమంటారు, స్టెమ్స్ ఎక్కడైతే ఎండిపోయిందో అది కట్ చేస్తే చాలు, తక్కిన ప్లాంట్స్ అన్నీ యాజ్ యూజువల్ గ్రో అవుతున్నాయి. అండ్ ఇక్కడ ఉన్న కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కిందికి తీసుకెళ్ళాలి, కొత్త ప్లాంట్స్ కొనాలి అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. బట్ ఐఎమ్ నాట్ బయింగ్. వై? బికాస్ మొక్కలు కొనడం అంత ఈజీ కాదండి. ఒక్క బోగన్ విలియా 300 రూపీస్ పడుతుంది తెలుసా. నేను 4 కొన్నానంటే 1200 రూపీస్ నేను దానికి స్పెండ్ చేసినాను నా మనీ. కొన్నది ఒక ఎత్తు అయితే వాటిని పెంచడం ఇంకొక పెద్ద టాస్క్. అవి చనిపోకుండా కాపాడుకోవాలి. ఇట్స్ నాట్ ఈజీ. ప్లాంట్ లవర్స్కి తెలుస్తుంది దాని బాధ. డబ్బులు పెట్టినామని ఒక బాధ, అవి బ్రతకలేదే అని ఇంకో బాధ, అలా ఉంటుంది. సో ఎస్, ఇదన్నమాట. అండ్ మెహందీ కూడా తెచ్చాను మమ్మీ దగ్గర నుంచి, హెయిర్కి పెట్టుకుందామని. సర్దైంది అని చెప్పినా కదా, ఇప్పుడు పెట్టుకుంటే నాకున్న తిట్లు ఇక ఎవరికి ఉండవు. అలా కాలేజ్ నుంచి ఇంటికి వచ్చాను. చెప్పాను కదా కాలేజ్ టైమింగ్స్ కొంచెం డిస్టర్బింగ్గా ఉన్నాయంటే నాకు అనుకూలంగా లేవన్నమాట.
అండ్ మంగళవారం రోజు అందరూ అమావాస్య ఉందని చెప్పి పిల్లలను స్కూల్కి పంపించలేదు కదా 15th రోజున. నేను పంపించలేదు పెద్దోడిని. 16th నుంచి పంపించాను, మంగళవారం నుంచి పంపించాను. కొందరైతే మంగళవారం కూడా పంపివద్దు, బుధవారం అయితే కరెక్ట్ అని అన్నారు. బట్ నో, మంగళవారం ఓకే అనిపించింది, నేను పంపించేశాను. చిన్నోడిని మాత్రం ఇవాళ నుంచి స్కూల్కి పంపిస్తూ ఉన్నాను. వాడిది వచ్చేసి ప్రీ స్కూల్, ఇవాళనే వాడిది ఫస్ట్ డే. అండ్ ఎస్, దిస్ ఈస్ హౌ మై లైఫ్ ఈస్ గోయింగ్ ఆన్. అండ్ న్యూ రొటీన్, దిస్ ఇస్ టోటలీ న్యూ రొటీన్. నిన్నటి నుంచి స్టార్ట్ అయింది అడపా దడప. అట్లీస్ట్ ఒక యూనో కొన్ని రోజులు కావాలి, ఏమంటారు దీనికి అలవాటు పడడానికి. ఎందుకంటే ఇన్ని రోజులు సెలవులు ఉండే అండ్ సడన్గా చేంజ్ కావాలి అంటే కాలేం కదా. సో దాట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అండ్ చిన్నోడు పడుకున్నాడని చెప్పి ఇంత పూర్తో ఈ వీడియో రికార్డ్ చేయగలుగుతున్నాను. నాకు వీడియో రికార్డ్ చేసేంత ఓపిక కూడా లేదు తెలుసా, అందుకోనేమో ఇది చేస్తున్నా నేను. ఎస్, నాకు కింద కంటే కూడా టెర్రస్లో ఇక్కడ కూర్చోవడం చాలా ఇష్టం. నేను వస్తా ఇక్కడికి అప్పుడప్పుడు వస్తా, ఇక్కడ కూర్చుంటా, కొంచెం సేపు రిలాక్స్ అవుతాను, అలా చేస్తూ ఉంటా. ఏమో, ఐ డోంట్ నో, ఐ లైక్ టు బీ లైక్ దిస్. అండ్ ఎస్, దెర్ వర్ మెనీ థింగ్స్, చాలా వర్క్స్ ఉన్నాయి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో, ఎక్కడి నుంచి ఎండ్ చేయాలో అర్థం కావట్లేదు. ఐ నీడ్ టు రైట్ అ లిస్ట్. గ్రాసరీస్ అయిపోయినాయి, వెజిటేబుల్స్ అయితే వీక్లీ తెచ్చుకుంటాను కాబట్టి అవి కూడా ఆల్మోస్ట్ 2 to 3 వెజిటేబుల్స్ ఉన్నాయి, అవి కూడా అయిపోతాయి. అండ్ దోశ బ్యాటర్ నానబెడదాం అనుకున్నాను, నానబెట్టలేదు ఇవాళ కూడా, చెప్పాను కదా. ఐఎమ్ నాట్ డూయింగ్ మై థింగ్స్ ప్రాపర్లీ దీస్ డేస్. ఏమో, మండే అప్లోడ్ చేద్దాం అనుకొని తీసిన వీడియో ఇవాళ థర్స్డే వెనస్డే అప్లోడ్ చేయాలి. అండ్ ఆ వీడియో కూడా నేను 6th-కో 5th-కో రికార్డ్ చేసిన వీడియో ఇవాళ 17th అనుకుంటా. దట్ ఈస్ హౌ ఇట్స్ గోయింగ్ ఆన్. ఓకే, ఇలా అన్నమాట. ఇప్పుడు ఎలాగో పైకి వచ్చాను కాబట్టి ఈ చెట్లకి వాటర్ పోయలేదు. మొన్నటి రోజున పోసాను, నిన్న పోయలేదు. సో ఇవాళ పోద్దాం అనుకుంటున్నా. ట్రైపాడ్ తెచ్చుకోలేదు, తెచ్చుకున్న పడితే ట్రైపాడ్ పెట్టి షూట్ అన్నా చేసేదాన్ని. ట్రైపాడ్ తెచ్చుకోలేదు కాబట్టి వాటర్ పోసేసిన తర్వాత ఐ విల్ షో యూ దట్ ఐ పోర్ వాటర్ టు మై ప్లాంట్స్. ఓకే, వెయిట్ ఎ మినిట్, డోంట్ గో ఎనీవేర్, వెయిట్ ఎ మినిట్. ఓకే, ఐఎమ్ డన్. వాటర్ పోసేసా, టెర్రస్ అంతా అగ్లీగా చేసేసా, అండ్ ఐఎమ్ డన్. ఇది నేనేనా అంటుంది అంటే ఎస్ నేనే. కావట్లేదు, మళ్ళీ ఏం చేయాలి, చేయట్లేదు. నాకు చేయాలనిపించినప్పుడు, నా మూడ్ సెట్ అయినప్పుడు ఐ విల్ డూ కదా, అంతే కదా. కరెక్ట్. ఓకే.